కార్మికుడు డిస్మిస్, వెలుగులోకి రాని అక్రమాలు. ఇది ఒకసారి చదువుదాం. అక్రమ డిప్యుటేషన్లో ఒకరిపై వేటు, డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు. ఆ రిటైర్డ్ అవినీతి అధికారి మాత్రం సేఫ్. సింగరేణి ఏరియాలో జరిగిన అక్రమాల్లో చర్యలు. శ్రీరాంపూర్ ఏరియాలో అక్రమ డిప్యుటేషన్లు చేసి లక్షలు వసూలు చేసిన వ్యవహారం. ఓ కార్మికుడిని కంపెనీ డిస్మిస్ చేసింది. 2 ఏళ్ల క్రితం సింగరేణి శ్రీరాంపూర్ ఏరియాలో ఉన్న ఉన్నతాధికారిగా ఉన్న సమయంలో డిప్యుటేషన్లు, బదిలీలు తదితర అవినీతికి పాల్పడి లక్షలు వసూలు చేయడం, వీటిపై సింగరేణి విజిలెన్స్ విచారణ జరిపింది తెలిసిందే. ఈ ఘటనలో ఆ అధికారి సేఫ్ శీర్షికన సాక్షిలో కథనాలు వెలువడ్డాయి. వీటిపై రాష్ట్ర విజిలెన్స్ విభాగం సైతం విచారణ చేపట్టింది. సింగరేణి సంస్థ తరపున చేపట్టిన విచారణలో పలువురికి చర్యలు తీసుకుంది. ఈ కేసులో మొత్తం మీద కార్మికుడు ఒక్కడినే కఠిన చర్యలు తీసుకుంది, కానీ అధికారిపైన రిటైర్డ్ కావడంతో అతడిపైన పెద్దగా చర్యలు తీసుకునే అవకాశం లేకపోవడంతో ఆయన కోసం పనిచేసిన కింది వారు బలయ్యారు. లక్షల్లో వసూలు. రిటైర్మెంట్కు ఏడాది సమయంలో ఓ ఉన్నతాధికారి వివిధ పనులు చేస్తూ కార్మికుల నుంచి లక్షల్లో వసూలు చేశారు. అర్హత నిబంధనలకు తమకు అనుకూలంగా మార్చుకొని డిప్యుటేషన్ సాగించారు. వివిధ కారణాలతో పని మార్పు కోరుతూ దరఖాస్తు చేసుకున్న వారి నుంచి భారీ మొత్తంలో వసూలు చేశారు. దాదాపు 60 మందికి పైగా బదిలీ చేసినట్లుగా ఫిర్యాదులు వచ్చాయి. ఒక్కో కార్మికుడి నుంచి ₹50,000 నుంచి లక్ష వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ అధికారి రిటైర్డ్ అయ్యాగా విచారణ మొదలు కావడంతో కంపెనీ నుంచి చర్యలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. వెలుగులోనికి రాని అక్రమణాలు. ఆ అధికారి పని చేసినంత కాలంలో అనేక మంది తన కోసం పనిచేసిన ఘటనలు ఉన్నాయి. ఇందుకోసం ఒకరిద్దరు ఆధారాలతో దొరికిపోయారు. కొందరు నగదు రూపంలో ఇవ్వడం, మరికొందరు గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు. అకౌంట్లో చెల్లించిన వారంతా దర్యాప్తులో ఆధారాలు దొరికాయి. దీంతో కేసులో చర్యలు తీసుకునేందుకు వీలు కలిగింది. ఇక కొందరు నేరుగా డబ్బులు ఇచ్చినా కూడా ఆధారం లేకపోవడం విచారణలో బయటపడ్డాయి. దీంతో వారికి పెద్దగా శిక్ష పడలేదు. సింగరేణిలో ఒక అధికారి అంటే అతను పదవి పూర్తి కాకముందుకు చాలా అక్రమాలు చేసినట్టుగా వెలుగు చూపాయట. కాకపోతే అతన్ని బాధ్యునిగా కాకుండా ఒక కార్మికుని బాధ్యగా చేసి అతని పైన చర్యలు తీసుకున్నారట. మిగిలిన ఉన్నతాధికారి ఏంటంటే ఆయన రిటైర్మెంట్ అయ్యాడు కాబట్టి ఆయన పైన చర్యలు తక్కువ తీసుకున్నారని ఇక్కడ చెప్తున్నారు. చాలామంది డిప్యుటేషన్ల కోసం కానీ అండర్ గ్రౌండ్ నుంచి సర్ఫేస్ కోసం కానీ లంచం ఇచ్చిందట. మినిమం 50,000 నుంచి లక్ష వరకు లంచం ఇచ్చిండ్రు. అధికారులకు లంచం ఇచ్చుకోవడం వల్ల ఈ యొక్క ఘటన బయటికి వెలుగుదీసింది. ఒక్కో రకంగా సాక్షి పేపర్ కథనం ద్వారా బయటికి తీయడం జరిగింది. సో సింగరేణిలో ఉద్యోగం చేసే ఉద్యోగస్తులు, కార్మికులు, మీరు అంటే సింగరేణిలో ప్రతి పని లంచంతో అవుతుందని అందరికీ బాగా తెలిసిన విషయమే. కానీ మీరే దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. లంచం ఇవ్వడం చాలా తప్పు. మీరు లంచం ఇచ్చినట్లయితే ఉంటే ఒకప్పటి లెక్క కాదండి, ఇప్పుడు ఖచ్చితంగా అక్కడ విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మీరు లంచం ఇచ్చిన మీరు కూడా సస్పెండ్ అయ్యే అవకాశాలు ఉంటుంది, అధికారి కూడా సస్పెండ్ అవుతారు. ఇద్దరికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు రావాల్సిన ప్రమోషన్లు కానీ డిప్యుటేషన్లు కానీ అవి డిపార్ట్మెంట్ పరంగా ఎప్పుడు రావన్నా అప్పుడే తీసుకోవాలి. ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు దాని ద్వారా మీరు గెట్ అయ్యే అవకాశం చూసుకోవాలి తప్ప లంచం ఇచ్చి మీరు ముందుకు వెళ్తానది అనేది సరైన పద్ధతి కాదు. ఇకనైనా కూడా లంచాలు అనేది అరికట్టాలి. సింగరేణిలో ముఖ్యంగా లంచాలు ఎక్కువ ఉంటాయి. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత విజిలెన్స్ పైనే ఉంటుంది. సింగరేణికి మంచి సీఎండీ ఉన్నాడు బలరాం నాయక్ గారు. వారు కూడా దీన్ని కట్టుదిట్టంగా చేస్తున్నారు. కాబట్టి కార్మికులు ఎవరు లంచాల జోలికి పోవద్దని కోరుకుంటున్నాను.